సినిమా రంగం, కళారంగం అనేది పూర్తిగా టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుందంటారు. ఎంతోమంది హీరో మెటీరియల్ ఉన్నా, ఎంతోమంది టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రాకపోతే సినిమా ఇండస్ట్రీలో రాణించడం అనేది చాలా కష్టం. చనిపోయిన కోట శ్రీనివాసరావు గారు చెప్పిన మాట వాస్తవం. తాటికే అంత టాలెంట్ ఉన్న ఆవగింజంత అదృష్టం లేకపోతే సినిమా రంగంలో రాణించలేరు అన్న ఆయన చెప్పిన మాట ఎప్పటికీ జీవిత సత్యమే. కరెక్ట్గా అలాంటి ఎగ్జాంపుల్ సెట్ అయ్యే వ్యక్తి సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు అంటే తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. తన కామెడీ టైమింగ్తో, తన హీరో మెటీరియల్ కాకపోయినా ఎక్కడో సాధారణ పల్లెటూరు నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో తన మార్కు క్రియేట్ చేసుకున్నారు సంపూర్ణేష్ బాబు. హృదయకాలేని సినిమా అంటే ఎప్పటికీ నవ్వులు పూయించే సినిమా. తన నటనతో హృదయకాలం ఎలాంటి హిట్, ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో అప్పట్లో అందరికీ తెలుసు. సోషల్ మీడియా ద్వారా మంచి పేరు ప్రఖ్యాతి సాధించిన ఈయన ఫస్ట్ సినిమా రిలీజ్ కాకుండానే సెకండ్ సినిమా స్టార్ట్ అయిందంటే అప్పట్లో ఆయన ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. హృదయకాలం, కొబ్బరిమట్ట, కాలీఫ్లవర్, అలాగే సింగం 1, 2, 3, వైరస్.com లాంటి సినిమాలు ఆయన నుంచి వచ్చినాయి. తన కామెడీ టైమింగ్తో, తన మేనేజర్తో కామెడీ క్రియేట్ చేయగల సత్తా ఉన్న వ్యక్తి సంపూర్ణేష్ బాబు. ఇలాంటి సంపూర్ణేష్ బాబు ఈ మధ్యకాలంలో తన హవా తగ్గిందని చెప్పాలి. అయితే ఇప్పుడు రీసెంట్గా ఆయన నుంచి వచ్చిన ఒక పోస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అదే బిర్యానీ అనే పేరుతో విలన్ రోల్ చేస్తున్నట్టు సమాచారం. న్యాచురల్ స్టారీ నాని సినిమాలో విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడన్న సమాచారం ఇప్పుడు సెన్సేషనల్ అయింది. అంటే తన పందా మార్చుకుని సినిమా ఇండస్ట్రీలో మరో మెట్టు ఎక్కారని చెప్పాలి. విలన్ రోల్ అంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే హీరోయిజం మించి ఉండే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే విలనే. అంటే ఇలాంటి క్యారెక్టర్ చూజ్ చేసుకోవడం, తన పందా మార్చుకుని కామెడీతో సంచలనం క్రియేట్ చేసిన సంపూర్ణేష్ బాబు ఇప్పుడు విలన్గా తన ప్రతిభ చూపించడానికి, సినిమా ఇండస్ట్రీలో మరో మెట్టు ఎక్కడానికి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చూజ్ చేసుకున్నారా, లేకపోతే డైరెక్టర్సే మరి ఇలాంటి అవకాశాలు ఇచ్చారా? మరి ఇప్పుడు విలన్ రోల్లో ఇప్పటి వరకు కామెడీ టైమింగ్తో అలరించిన ఈయన మరి విలనిజంతో ఎలాంటి మార్కు క్రియేట్ చేస్తాడు, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేస్తాడో వేచి చూడాల్సిందే. ఎందుకంటే హీరోయిజంతో పాటు ఉండే క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది విలనిజం క్యారెక్టరే. ఇలాంటి విలనిజం క్యారెక్టర్ చూజ్ చేసుకుని మరో మెట్టు ఎక్కాడు సంపూర్ణేష్ బాబు. ఇలాంటి మరిన్ని క్యారెక్టర్లు ఆయన నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.